హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఈ రోజుకి ఒక ప్రత్యేకమైన రోజని మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఈరోజు అంతర్జాతీయంగా మన భారతదేశం గర్వించదగినటువంటి రోజు. ప్రపంచ దేశాలన్నీ కూడా అనుసరిస్తున్న రోజు. అదే యోగా దినోత్సవం. ఈ యొక్క యోగా దినోత్సవాన్ని మనం అందరం కూడా ఈరోజు మన యొక్క ఇంపాక్ట్ ఆధ్వర్యంలో, మా యొక్క వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ అవకాశం కల్పించినటువంటి మా యొక్క ఈడీ సార్ అయినటువంటి రామచంద్ర సార్ గారికి, అలాగే గంపనాయేశ్వర సార్ గారికి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముందుగా శాంతి మంత్రంతో ప్రారంభిద్దాం. ఒక 3 సార్లు ఓంకారాన్ని ఉచ్చరిద్దాం. ఆల్ ఆఫ్ యూ షైన్ క్విక్లీ. ఆల్ ఆఫ్ యూ చిన్ముద్ర, జ్ఞాన ముద్రలో కూర్చుందాం. ఒక 3 టైమ్స్ ఓంకారంతో ముందుగా మన బాడీని వైబ్రేట్ చేద్దాం. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతున్నప్పుడు ఓంకారనాదంతో శబ్దం రావాలి. ఓ slowly rub your palm, lightly cup up your eyes, slowly open your eyes, look at your thumb. మెల్లగా కళ్ళు తెరుస్తూ పరిస్థితులను చూస్తుంది. ఓకే. ముందుగా లూజనింగ్, మన శరీరాన్ని సూక్ష్మ వ్యాయామంతో ముందుగా యాక్టివేట్ చేస్తాం. మన యొక్క ప్రోటోకాల్లో కూడా అదే ఉంది. ముందుగా మన యొక్క మెడ కండరాలని యాక్టివేట్ చేద్దాం. ముందుగా శ్వాస తీసుకుంటూ తలాన్ని ఆకాశం వైపు చేయిస్తూ ఇలా ఒక 6 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస మీద ధ్యాస నిలుపు. 2, పైకి వెళ్తున్నప్పుడు శ్వాస తీసుకోవాలి, కిందికి వస్తున్నప్పుడు శ్వాస విడిచిపెట్టాలి. 3, 4, 5, 6. ఆ తర్వాత ఒక 10 సెకండ్స్ రిలాక్స్ అవుతూనే ఇప్పుడు సపోర్ట్ తీసుకుంటాం. మన మెడ కండరాలని భుజాల కానీ, ఇయర్స్, రైట్ ఇయర్ ని రైట్ షోల్డర్ సపోర్ట్ తీసుకుంటాం. మధ్యలోకి వస్తున్నప్పుడు శ్వాస వదిలేస్తాం. మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడమ చెవి, ఎడమ భుజానికి కానీ ఇలా ఒక 6 సార్లు. 2, 3, 4, 5, 6. ఓకే. ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ అవుతూనే ఇప్పుడు మెల్లగా రెండు వైపులా మన యొక్క మెడని సాగదీస్తాం. కుడి వైపు చూస్తాం, అలాగే మళ్ళీ ఎడమ వైపు చూస్తాం. బోత్ సైడ్స్. 2, 3, 4, 5, 6. స్లోలీ రొటేషన్ చేస్తాం. ఎవరికైనా మెడ నొప్పి ఉంటే వాళ్ళు వెనక నుంచి మాత్రం నాలాగా ఇలా చేసి వెనక నుండి చేయండి. ఏ ప్రాబ్లం లేకపోతే పూర్తిగా చేస్తాం రొటేషన్. 2, 3, 4, 5, 6. ఓకే. రిలాక్స్ అవుతూనే మామూలుగా హ్యాండ్స్ వేరియేషన్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, బోత్ సైడ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మన యొక్క హ్యాండ్స్ ని యాక్టివేట్ చేస్తుంటాం కదా, చేతులను. యాంటీ క్లాక్ వైజ్, ఎడమ నుంచి కుడి వైపుకి ఒక 6 సార్లు పూర్తయిన తర్వాత ఇప్పుడు బోత్ హ్యాండ్స్ షోల్డర్ జాయింట్
One, one's right hand, one's left hand. Two, three, four, five, six. Just extend. One, two, three, right hand. Four, five, six. అలాగే left hand. One, two, three, four, five, six. ఇప్పుడు both hands ని ఇలా ఉంచి జస్ట్ మూమెంట్ ఇలా. One, two, three. One, two, three, four, five, six. Rotation. One, two, three, four, ఫైవ్, సిక్స్. రివర్స్ లో మళ్ళీ వెనక జాయింట్ తీసుకుంటాం, మళ్ళీ ముందాలి ఇలా. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్. ఓకే. ఓకే, రిలాక్స్. టోటల్ గా తలని యాక్టివేట్ చేసుకుందాం, చేతులను, భుజాలను యాక్టివేట్ చేసుకుందాం. జస్ట్ ఫింగర్స్ ని, 5 ఫింగర్స్ ని 1, 2, 3, 4, 5, 6 పిడికిలి బిగించి రొటేషన్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6 రివర్స్. 1, 2, 3, 4, 5, 6. ఓకే. ఇప్పుడు నిలబడుతూ స్టాండింగ్ లో వచ్చేసి ఇప్పుడు ఇలా ముందుగా చైర్ పోజ్ తీసుకుంటా. ఫీట్ సిట్టింగ్ లో అంటే స్టాండింగ్ లో ఒక కుర్చీలో కూర్చున్నటువంటి ఫీలింగ్ రావాలి మనకి. ఇప్పుడు ఇలా బ్యాక్ విల్ బి స్ట్రైట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, రిలాక్స్. ఆ తర్వాత ఈ విధంగా రెండు చేతులను ఇంటర్లాక్ చేస్తూ తాడాసన చేస్తాం. ఇక్కడ తాడాసన వచ్చేసి పొట్ట లోపలికి తీసుకెళ్ళాలి. టోటల్ గా మన యొక్క కాళ్ళ వేళ్ళ మీద వేటేస్తూ ఇన్సైడ్ యువర్ స్టమక్. బోత్ హ్యాండ్స్ ఆల్సో ఇంటర్లాక్. రెండు చేతులను పైకి లాగుతూ మన యొక్క కెపాసిటీ ఎంత వరకు ఉందో అంతవరకు సాగదీయాలి, పొట్ట లోపలికి లాక్కుంటూ. జస్ట్ స్ట్రెచ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, స్లోలీ రిలాక్స్. రిలాక్స్ అయిన తర్వాత వృక్షాసన చేస్తాం. వృక్షాసన అనేది మన యొక్క కుడి పాదాన్ని ఫోల్డ్ చేస్తూ ఎడమ కాలు తొడ పైన సపోర్ట్ తీసుకుంటూనే ఇప్పుడు ఇలా మన రెండు చేతులను నమస్కార స్థితిలో పైకి ఆకాశం వైపు చూపిస్తూ, ఇక్కడ కూడా కేవలం మన యొక్క ఆజ్ఞా చక్రం మీద దృష్టి నిలిపాలి. కనుబొమ్మల మధ్యలో దృష్టి నిలుపుతూ ఆ యొక్క బ్యాలెన్సింగ్ మీద ఫోకస్ చేయాలి. కన్ను మూయకూడదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. స్లోలీ బ్రీత్ అవుట్, రిలాక్స్. అలాగే ఎడమ పాదాన్ని కుడి తోడ పైన సపోర్ట్. మళ్ళీ యాజిటీగా రెండు చేతులను క్రాస్ యాంగిల్ లో తీసుకుంటాం. మళ్ళీ ఏదో నమస్కార పోస్చర్. శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకుంటూ ఓన్లీ ఉచ్ఛ్వాస నిశ్వాస ధ్యాస నిలుపుతూ ఆ యొక్క బ్యాలెన్సింగ్, మన యొక్క బాడీ బ్యాలెన్సింగ్ ని గమనించాలి. 1, 2, 3, 4, 5, 6. ఓకే, రిలాక్స్. ఫ్యూ సెకండ్స్ రిలాక్స్ అవుతున్నాయి. ఇప్పుడు మెల్లగా నటరాజాసన. ఏంది, మన యొక్క రైట్ హ్యాండ్ ని ముందుకు చాపించుతూ ఎడమ కాల్ని ఫోల్డ్ చేస్తూ ఎడమ కాల్ని వెనకాలకి లాగాలి. మనం నిటారుగానే ఉండాలి. ఓన్లీ హ్యాండ్ మాత్రమే ముందుకు స్ట్రెచ్ చేయాలి. బ్యాక్ లెగ్ ని స్ట్రెచ్ చేయాలి. ఇలా కుడి కాల్ని అలాగే ఎడమ కాల్ని. జస్ట్ 1, 2, 3, 4, 5, 6. ఓకే. అలాగే ఎడమ చేతిని ముందుకు చేస్తూ కుడి కాల్ని పైకి ఫోల్డ్ చేస్తూ జస్ట్ 1, 2, 3, 4, 5, 6. రిలాక్స్. ఓకే, స్టాండింగ్ లో వచ్చేసి ఇప్పుడు పాదహస్తాసన చేద్దాం. ఇప్పుడు బాడీలో ఉన్నట్టు బాడీని నిటారుగా ఉండడానికి చూసుకోవాలి. బోత్ లెగ్స్ విల్ బి స్ట్రైట్, హ్యాండ్స్ ఆల్సో అప్. మెల్లగా ఫార్వర్డ్ మూవ్మెంట్ ఇలా ముందుకు వంచుతూ ఒకేసారి కాకుండా మెల్లగా స్లోలీ ఫార్వర్డ్ మూవ్మెంట్ అవుతూ
రెండు అరచేతులను మాక్సిమం కింద గ్రౌండ్ సపోర్ట్ కావడానికి అందించాలి. రాని వాళ్ళు అయితే జస్ట్ ఇలా ఎంతవరకు అయితే మీ బాడీ బెండ్ అవుతుందో అంతవరకు పోచర్ తీసుకోవాలి. తల ముందుకు వంచాలి. ఎవరికైనా బాగా నడుము నొప్పి ఉన్న వాళ్ళైతే చేయకండి. 1 2 3 4 5 6. ఓకే. స్లోలీ శ్వాసను వదిలేస్తూ రిలాక్స్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు స్లోలీ మళ్ళీ సిట్టింగ్ వచ్చేసేయండి. సిట్టింగ్ వచ్చేసి ఇప్పుడు బోర్లా పడుకోవాలి. బోర్లా పడుకుంటూ ముందుగా భుజంగాసన. మన రెండు చేతులు మన భుజాలకి పక్కలో పెట్టేసి ఉంచుతాం. ఇలా ఎంతవరకు వీలైతుందో అంతవరకు మోగు చేతులు లేపకుండా ఓన్లీ తల భాగాన్ని మాత్రమే పైకి పుష్ చేయాలి. మనం ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఊహించుకోవాలి. ఇలా 6 కౌంట్స్ ఇస్తాను నేను. 1 2 3 4 5 6. ఓకే, రిలాక్స్. ఓకే, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత శలభాసనం చేస్తాం. మన యొక్క రెండు చేతులను తొడల సపోర్ట్ తీసుకోవాలి. తొడల కింద చేతులను పెట్టేస్తూ రెండు కాళ్ళను పైకి పుష్ చేయాలి. మన గదవ భాగం మన యొక్క గదవ భాగాన్ని భూమి కానించాలి. ఇప్పుడు ఇలా. ఓకే, చేయండి ఒకసారి అందరూ. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, రిలాక్స్. ఆ తర్వాత మకరాసనం చేస్తాం. జస్ట్ ఇలా మన యొక్క బోత్ హ్యాండ్స్ ని ఫేస్ సపోర్ట్ తీసుకుంటూ రెండు కాళ్ళ యొక్క మడమలను ఒకదానికి ఒకటి టచ్ చేసి ఉంచాలి. పూర్తిగా మన యొక్క వెన్నుక మీద ధ్యాస ఉంచాలి. స్పైనల్ కార్డ్ మీద, అప్పర్ ఏరియా, అప్పర్ బ్యాక్ నుంచి లోయర్ బ్యాక్ వరకు దృష్టి పెట్టాలి. ఒకసారి శ్వాస తీసుకుంటాం, అలాగే హోల్డింగ్ లో ఉంచుతాం. గాలి తీసుకొని ఆపేస్తూ ఉండి అబ్జర్వ్ చేయాలి నడుము భాగాన్ని. 1 2 3 4 5 6. ఓకే, రిలాక్స్. ఓకే, రిలాక్స్ అవుతూ పూర్తిగా వెళ్ళెక్కల పడుకోండి. ఇప్పుడు అందరూ వెళ్ళెక్కల పడుకోవాలి. వెళ్ళెక్కల పడుకొని ఇక్కడ ముందుగా మనం బ్రిడ్జ్ పోజ్ చేస్తాం. సేతుబంధాసనం. ఇలా పడుకొని రెండు మోకాళ్ళను మన యొక్క హ్యాండ్స్ కి టచ్ అయ్యే విధంగా పోస్చర్ తీసుకుంటాం. మీకు ఎంతవరకు అది మీ బాడీని పైకి పుష్ చేయగలుగుతున్నారో అంతవరకు మాత్రమే పైకి పుష్ చేస్తూ ఇలా రెండు కాళ్ళ యొక్క హీల్స్ కి రెండు చేతులు పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా కూడా కౌంటింగ్ ఇస్తాను. జస్ట్ యూ అబ్జర్వ్ యువర్ స్పైనల్ కార్డ్ అండ్ స్టమక్ అండ్ షోల్డర్ బ్లేడ్స్. మెడ మీద వెయిట్ పడద్దు, ఓన్లీ మన యొక్క షోల్డర్ బ్లేడ్ జబ్బల మీద మాత్రమే వెయిట్ పడాలి. 1 2 3 4 5 6. అలా మెల్లగా స్లోలీ రిలాక్స్ అవ్వాలి. ఇలా రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ స్థితికి వెళ్తాం. ఇప్పుడు ఇలాగే రెండు కాళ్ళను పైకి తీసుకెళ్తూ అర్ధ అర్ధనౌకాసనం. ఇప్పుడు ఇలా జస్ట్ స్టేయింగ్. 1 2 3 4 5 6 7 8. ఓకే, రిలాక్స్. ఇప్పుడు ఇదే స్థితిని ఒక 90 డిగ్రీస్ యాంగిల్లో ఇప్పుడు ఇలా 1 2 3 4 5 6 7 8. ఓకే, రిలాక్స్. ఓకే, ఇప్పుడు పూర్తిగా శ్వాస మీద ధ్యాస ఉంచుతూ శవాసన స్థితిలోకి వెళ్ళాలి. మన యొక్క కాళ్ళ మధ్యలో ఒక కాలంత ప్లేస్ అంటే ఒక అడుగు దూరం వదిలేసేయాలి. చేతుల మధ్యలో కూడా ఒక హ్యాండ్ డిస్టెన్స్ వదిలేసేయాలి బాడీ లెంత్ నుంచి. అరచేతులను ఆకాశం వైపు జయిస్తూ పూర్తిగా పొట్ట మీద ధ్యాస నిలుపుతూ దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. అలాగే శ్వాస వదలాలి. మీ యొక్క శరీరాన్ని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నాం అన్నట్టుగా ఊహించుకోండి. ఈ రోజు మనం చేస్తున్నటువంటి ఈ యొక్క సంకల్ప ప్రక్రియ ప్రతిరోజు మన శరీరం కోసం ఒక 24 మినిట్స్, ఈ యొక్క 24 నిమిషాల పాటు మన శరీరానికి మనం సమయం కేటాయించుకున్నట్లయితే నీ శరీరం నీ
ఆధీనంలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు నీ యొక్క తల నుంచి అరికాల వరకు ప్రతి భాగాన్ని మనం తీసుకుంటున్న శ్వాసను చేరవేసే ప్రక్రియ చేద్దాం. ఓకే. ముందుగా మీ యొక్క శిరస్సును గమనించండి. పూర్తిగా తల భాగాన్ని, తలలో ఉన్నటువంటి నాడులన్నింటిని గమనించండి. అన్ని భాగాలకి శ్వాసను చేరవేస్తున్నాం. అలాగే మీ యొక్క నుదుటి భాగానికి, మరి కనుబొమ్మలకు, కనుబొమ్మల మధ్య భాగానికి ఆగ్నేయ చక్రాన్ని యాక్టివేట్ చేస్తున్నాం. అలాగే 2 కళ్ళకు కూడా ప్రాణశక్తిని అందిస్తున్నాం. మరియు ముక్కు భాగానికి, ముక్కు యొక్క 2 రంధ్రాలు, కుడి రంధ్రానికి, ఎడమి రంధ్రానికి, అలాగే పెదవులను, నోటి భాగాన్ని, నోటి లోపటి భాగాలైనటువంటి పళ్ళను, నాలుకను, మరియు గొంతు భాగాన్ని, పూర్తి ముఖ భాగాన్ని, అలాగే మీ యొక్క మెడ భాగాన్ని, మరియు భుజాలను, మోచేతులను, అరచేతులను, 2 చేతుల యొక్క మణిబంధ కీళ్లను మరియు వేళ్లను, మరియు బ్యాక్ ఆఫ్ ది బాడీ పార్ట్ ఫ్రంట్ ఆఫ్ ద బాడీలో చూసినట్లయితే మన యొక్క ఛాతి భాగము, మన యొక్క ఊపిరితిత్తులు, మరి గుండె భాగము, మరి పొట్ట భాగము, పొట్టతో పాటుగా కాలేయము, మరియు ప్యాంక్రియాస్, నాభి భాగము. ఫోకస్ ఆన్ బ్యాక్ ఆఫ్ ది బాడీ. వెనుక వైపు శరీరాన్ని గమనించినట్లయితే మన యొక్క వెన్నుముక్కకి ఆధారమైనటువంటిది జాయింట్ వచ్చేసి మెడ కండరాల భాగం, సర్వైకల్ ఏరియాను, స్పైనల్ కార్డ్ను 3 కోణాల్లో గమనిస్తాం. అప్పర్ ఏరియా, మిడిల్ ఏరియా, లోయర్ ఏరియా. అలాగే రిబ్స్, మన దేశానికి సైన్యం ఎలా రక్షణ కవచంగా పనిచేస్తుందో మన బాడీకి కూడా రక్షణ కవచం లాగా మన యొక్క పక్కటెముకలు విస్తరించి ఉన్నాయి కాబట్టి ఆ యొక్క పక్కటెముకలను మనం గమనిస్తున్నాం. అలాగే కిడ్నీలను, మన యొక్క పిరుదులను, అలాగే తొడకండరాలను, మోకాళ్ళను, మోకాళ్ళ గుజ్జు భాగాన్ని, లిగమెంట్ను, మరి పిక్క కండరాలను, కాళ్ళ యొక్క మడమలను, కాళ్ళ యొక్క వేళ్లను, మన యొక్క అనంత శరీరానికి, శరీరంలో ఉన్నటువంటి 206 బోన్స్, 1424 జాయింట్స్, అన్ని భాగాలకు కూడా మనం ఇక్కడ ప్రాణశక్తిని అందిస్తున్నాం. అలాగే అన్ని భాగాలను కూడా మనం యాక్టివేట్ చేస్తున్నాం. ఇప్పుడు అరికాల నుంచి కూడా తల వరకు ఇదే శక్తిని ప్రవహింపజేస్తూ ఒక 3 సార్లు ఆ ఓం ఉచ్చరించండి. జస్ట్ 3 టైమ్స్ ఓన్లీ ఆ ఓం చాంట్. ఆ యొక్క వైబ్రేషన్స్ తోటి పూర్తి మన బాడీ అంతా వైబ్రేట్ అవుతుంది. ముందుగా శ్వాస తీసుకోండి, వదులుతున్నప్పుడు ఆ ఓం రావాలి చాంట్. ఆ మెల్లగా 2 కాళ్ళు దగ్గర తీసుకోవాలి. అలాగే 2 చేతులను కూడా పైకి తీసుకెళ్తూ ఇంటర్లాక్ చేస్తూ స్ట్రెచ్ చేసుకోవాలి బాడీని. నీ శరీరం నీ ఆధీనంలోకి వచ్చేసింది అన్నట్టుగా ఊహించుకుంటూ స్ట్రెచ్ చేస్తూ స్లోలీ టర్న్ టు రైట్ సైడ్, కుడివైపు తిరుగుతూ మీ యొక్క ఎడమ చేతి సపోర్ట్కి భూతల్లికి ఆనిస్తూ మెల్లగా లేచి కూర్చొని స్లోలీ రఫ్ యువర్ ఫామ్, స్లోలీ ఓపెన్ యువర్ ఐస్, లుక్ ఎట్ యువర్ ఫామ్. మనం ఎస్టర్డే క్లాస్లో తెలుసుకున్నాం చేతిని చూడడం వల్ల మనకి ఏం కలుగుతుంది అనేది. ఎర్లీ మార్నింగ్ ఎవరిని చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మన హ్యాండ్స్ మనం ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా దానికి రెస్పాన్సిబిలిటీ మనమే వహిస్తాం. ఎవరిని ద్వేషించాల్సినటువంటి పరిస్థితి అనేది మనకు రాదు. కాబట్టి ఉదయం లేవగానే ఫస్ట్ చేయాల్సింది భూమి మీద అడుగు పెట్టే ముందే మన హ్యాండ్స్ మనం చూసుకున్నట్లయితే సర్వ సుఖాలు, సర్వ ఐశ్వర్యాలు అన్నీ కూడా మనకే ప్రసిస్తాయి. ఎవరిని కూడా మనం ఇక్కడ నిందించాల్సినటువంటి అవసరం రాదు. ఇది యోగ నిద్ర యొక్క ప్రత్యేకత. మనకు మానసికంగా నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నట్లయితే, నిద్ర రానప్పుడు
ఒక 10 నిమిషాల సమయం మనం కేటాయించుకున్నట్లయితే మన శరీరం మొత్తం కూడా ఒక 3 గంటలకు సమానమైనటువంటి నిద్ర ఈ యొక్క 10 నిమిషాల్లో మనం పొందగలుగుతాం. ఓకే, రిలాక్స్. ఇప్పుడు ముందుగా బ్రీతింగ్ సెషన్లోకి వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ ఫిజికల్గా చేసాం, మెంటల్గా చేసాం. ఇప్పుడు ఫిజికల్ మెంటల్ని రెండింటిని ఈక్వల్ చేసేది ప్రాణాయామం. ఇప్పుడు ముందుగా కపాలభాతి చేస్తాం. అంటే ప్రోటోకాల్ ఎలా ఉందో మనం అలా ఫాలో అవుతున్నాం ఈ రోజు మట్టికి. ముందుగా కపాలభాతి చాలా చేయించేవి ఉంటాయి, కానీ మనకి ఇచ్చిన సమయానికి అనుగుణంగా మనకు ఒక 26 నిమిషాలు ఫిజికల్ చేయాలి. ఒక 6 మినిట్స్ లూజనింగ్ చేసాం. ఇప్పుడు 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రాణాయామ సెషన్, మొత్తం 45 మినిట్స్ సెషన్ ముగించాలి యోగా డే రోజు. ఇప్పుడు ముందుగా మన పొట్టని జస్ట్ ఒక 30 టైమ్స్ లేదా 60 టైమ్స్, ఒక నిమిషం పాటు మీకు ఎలా అయితే పాసిబుల్ అయిందో అలా. ఏజ్ వాళ్ళు ఉన్నట్లయితే మీ యొక్క స్టెమినాని చూసుకొని మీరు మూవ్మెంట్ ఇవ్వాలి. ఇది ఏదో పొట్ట తగ్గడానికి కోసం చేసేది కాదు. ఇది వచ్చేసి ఏంటంటే మన బ్రెయిన్ యాక్టివేట్ చేసుకోవడానికి చేసే ప్రక్రియ. దీన్ని ఒక క్రియలాగా కూడా మనం పిలుస్తాం. 6 క్రియల్లో ఇదొక క్రియ. షట్ క్రియల్లో కపాలభాతి అనేది ప్రాణాయామగా క్రియగా రెండుగా స్వీకరిస్తాం. ఈ క్రియగానే మనం చేస్తాం, చివర్లో చేస్తాం కాబట్టి మన బాడీలోనే ఏ టాక్సిన్స్ ఉన్నా కూడా క్లియర్ అవ్వడానికి ముందు ఈ ప్రక్రియను చేస్తాం. పొట్టను ఆడించాలి ఇక్కడ. ఓకే, దీని ద్వారా ఏంటంటే మన యొక్క ముక్కు రంధ్రాలు రెండు శుద్ధి కాబడతాయి. నెక్స్ట్ అనుసరించే ప్రక్రియకి మన యొక్క బాడీ అనేది అక్సెప్టబుల్ గా పనిచేయడానికి ఒక మార్గం అనేది సుగమం అవుతుంది. దీని తర్వాత మనం ఆచరించేది నాడి శుద్ధి ప్రాణాయామం. ఈ యొక్క నాడి శుద్ధి ప్రాణాయామాన్ని అనులోమ విలోమంగా, నాడి శుద్ధిగా రెండుగా పిలుస్తాం. అనులోమ విలోమం ఏంటంటే ఆల్టర్నేట్ గా ఎడమ నుంచి తీసుకుంటాం, కుడి ద్వారా వదిలేస్తాం. అక్కడ ఆపడం అనేది ఉండదు, హోల్డింగ్ చేయం. నాడి శుద్ధి ప్రాణాయామాలు ఏంటంటే హోల్డింగ్ చేస్తాం. ముందుగా ఎడమ నుంచి శ్వాస తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎడమ రంధ్రాన్ని క్లోజ్ చేస్తూ ఆ యొక్క శ్వాసను కుడి ద్వారా వదిలేస్తాం. మళ్ళీ కుడి నుంచి తీసుకోవాలి. తీసుకున్న వెంబడే కుడి రంధ్రాన్ని మూసేస్తూ ఆపించినటువంటి గాలిని ఎడమ రంధ్రం ద్వారా వదిలేస్తాం. ఇది నాడి శుద్ధి ప్రాణాయామం. దీని ద్వారా ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి 72,000 నాడీస్ ని మనం యాక్టివేట్ చేసుకోగలుగుతాం. ఒక 3 మినిట్స్, ఒక 3 నిమిషాల పాటు ఎటువంటి అంతరాయానికి లోను కాకుండా ఐస్ క్లోజ్ చేస్తూ కళ్ళు మూసుకొని కేవలం మన యొక్క అంతరవయవాల మీద దృష్టి నిలుపుతూ మనం తీసుకున్న శ్వాస ద్వారా మన బాడీలో ఉన్నటువంటి ఆల్ సిస్టమ్స్, ఆల్ పార్ట్స్, ఆల్ చక్రాస్ అన్నింటిని యాక్టివేట్ చేద్దాం మనం చేసే ప్రాణాయామ ప్రక్రియ ద్వారా. చేస్తున్నప్పుడు ఎడమ చేతిని యూజ్ చేయొచ్చు, కుడి చేతిని అయితే కుడి చేతిని యూజ్ చేయొచ్చు. ఆ హ్యాండ్ ని చిన్న ముద్రలో ఉంచుతాం. ఏదైతే చేసే హ్యాండ్ యూజ్ చేస్తామో దాన్ని నాసిక ముద్రలో ఉంచుతాం. ఇక్కడ బొటన వేలిని, ఉంగరం వేలిని నాసల్స్ కి యూజ్ చేస్తూ ఆ యొక్క ప్రక్రియను కొనసాగిస్తాం. ఒక 3 మినిట్స్.
ఇలా కొనసాగించిన తర్వాత మనం ఎడమ రంధ్రం నుంచి మాత్రమే శ్వాసను వదిలేస్తూ క్లోజ్ చేస్తాం. ప్రారంభము, ముగింపు రెండు కూడా ఎడమ రంధ్రం నుంచి మాత్రమే కొనసాగిస్తాం ఇక్కడ ఈ ప్రక్రియలో. ఆ తర్వాత భ్రామరి ప్రాణాయామాన్ని కొనసాగిస్తాం. భ్రామరి ఏంటంటే మన యొక్క 5 ఫింగర్స్ 5 వేళ్లను మన యొక్క ఇయర్ కి బొటన వేలిని ఆనిస్తూ, చూపుడు వేలిని బ్రెయిన్ సపోర్ట్ తీసుకుంటాం, మధ్య వేలిని ఐస్ సపోర్ట్ తీసుకుంటాం, ఉంగరం వేలి నోస్ సపోర్ట్ తీసుకుంటాం, చిటికెన వేలిని గదవ సపోర్ట్. ఇలా సపోర్ట్ తీసుకున్న తర్వాత అక్కడ లైట్ ఆన్ ప్రెస్, ఎక్కడ ఒత్తిడి చేయము, మామూలుగానే తీసుకుంటూ ఇక్కడ ముందుగా శ్వాస తీసుకుంటాం. శ్వాస వదులుతున్నప్పుడు లైట్ ఆన్ గా ప్రెస్ చేస్తాం. ఆ యొక్క 5 వేళ్ళని 5 చోట్ల ప్రెస్ చేసినప్పుడు ఒక వైబ్రేషన్ సౌండ్ వస్తుంది. ఆ ద్వారా ఏంటంటే ఒక 70% బ్రీతింగ్ వచ్చి బ్రెయిన్కి వెళ్తుంది. ఒక 30% మాత్రమే బయటకు పంపిస్తాం. ఇక్కడ ఆ వైబ్రేషన్స్ మీద ఫోకస్ చేయాలి. దాంతో ఏంటంటే తలలో ఉన్నటువంటి నాడులన్నీ నరాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మన ముఖంలో కూడా ఒక రకమైనటువంటి ఫేస్ లో కూడా చేంజింగ్ వస్తుంది. భ్రామరి ప్రాణాయామం చేసిన తర్వాత ఫేస్ రెడ్ గా అవుతుంది. ఇప్పుడు ఇలా మ్మ్. ఎలా ఉండాలంటే స్మూత్ గా రావాలి. స్టార్టింగ్ నుంచి ఎలా అయితే పెంచుకుంటూ పోతామో ఎండింగ్ లో కూడా అలాగే ఫ్లో లో మెల్లగా వదిలేస్తూ రిలాక్స్ అవ్వాలి. మ్మ్. ఒక 6 టైమ్స్. 6 టైమ్స్ అయిన తర్వాత ఇది ఎవరు చేయదంటే ఏ టైంలో చేయకూడదంటే కాంట్రా ఇండికేషన్ వచ్చేసి మనకి ఎవరైనా జలుబు, కోల్డ్, సైనస్ అయినప్పుడు ఈ యొక్క భ్రామరి ప్రాణాయామని మనం చేయకూడదు, అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ సైనస్ హెడ్ తోటి నాసల్ సిస్టమ్ క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి ఆ బ్రెయిన్ ఫంక్షన్ కూడా నర్వస్ సిస్టమ్ కూడా కొద్దిగా స్లో ఉంటుంది కాబట్టి ఆ టైంలో చేయకూడదు అన్నట్టు భ్రామరి ప్రాణాయామం. మిగతా టైంలో మనం చేయవచ్చు. దాని తర్వాత ధ్యానం చేద్దాం. ఒక 5 మినిట్స్ మెడిటేషన్ లో కూర్చుందాం. మెడిటేషన్ తర్వాత శాంతి మంత్రం క్లోజ్ చేద్దాం. కాలాకి సిటిన్ ఎన్ని ఆసన, సుఖాసన, వజ్రాసన, పద్మాసన, సిద్ధాసన, ఈ 5 ఆసనాలు ఏ ఆసనం పాసిబుల్ అయితే ఆసనంలో కూర్చొని జ్ఞానముద్ర లేదా చిన్ముద్రలో జ్ఞానముద్రను ఎంచుకుంటూ ఇక్కడ కేవలం శ్వాస మీద ధ్యాస నిలుపుతూ పూర్తిగా ఇక్కడ నేను శవాసనంలో కూడా మన బాడీని ఎలా అయితే అవర్నైజ్ చేయించానో ఇప్పుడు మీరు మీ మనసుని మీ శరీరం వైపు మళ్ళిస్తూ అనుసరించవచ్చు అదే ప్రక్రియను ఇండివిజువల్లీ. ఓన్లీ సెల్ఫ్ అవర్నెస్. బయటకు సౌండ్ రావద్దు, బయటకు అనకూడదు. ఓన్లీ మీ భాగాలను మీరే గుర్తు చేసుకోవాలి మనసులో. నా యొక్క తల భాగము, నా యొక్క కళ్ళు, నా యొక్క చెవులు, ఇలా అరికాల వరకు రావాలి తల నుంచి, ఇంక్లూడింగ్ బ్రీతింగ్. శ్వాస మీద ధ్యాస నిలపాలి. ఇటు మన శరీరాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ రావాలి. అలా రెండు విధాలుగా మన బాడీని కంపేరింగ్ చేసిన అవసరం అంటే అబ్జర్వేషన్ నడుస్తుంది. ఇటు ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నాను, ఎన్నిసార్లు శ్వాస వదులుతున్నాను, రెండు జరగాలి. రెండింటి మీద ఫోకస్ చేయాలి. బ్యాక్ విల్ బి స్ట్రైట్, బాడీ నిటారుగా ఉండాలి, హెడ్ స్ట్రేట్, హ్యాండ్స్ విల్ బి స్ట్రైట్. మన యొక్క మణిబంధ కీళ్ళను మోకాల మీద ఆనించే విధంగా ప్రయత్నం చేయాలి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్ డీప్లీ, ఫోకస్ ఆన్ బ్రీతింగ్. పూర్తిగా శ్వాస మీద ధ్యాస నిలపండి. శరీరంలో ఉన్నటువంటి అంతరవయవాలన్నింటినీ గమనిస్తూ వెళ్తున్నాం. మీ యొక్క తల నుంచి అరికాల వరకు అన్ని భాగాల మీద దృష్టి నిలుపుతున్నారు. మీకు అవసరమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీని మనం పొందుతున్నాం. మన బాడీలో ఉన్నటువంటి ఆల్ చక్రాస్ యాక్టివేట్ అవుతున్నాయి. సహస్రార చక్ర, ఆజ్ఞా చక్ర, విశుద్ధి చక్ర, అనాథ చక్ర, మణిపూరక చక్ర, మూలాధార చక్ర. ఇలా మన శరీరంలో ఉన్నటువంటి అన్ని చక్రాస్ కూడా ఈ యొక్క ఎనర్జీని అందిస్తున్నాం. అలాగే నర్వ్ సిస్టమ్, స్కెల్టల్ సిస్టమ్, మస్కులరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్,
మన శరీరంలో ముఖ్య పాత్ర వహించేటువంటి ఆల్ సిస్టమ్స్ కూడా మనం యాక్టివేట్ చేస్తున్నాం. మన శరీరంలో ముఖ్య పాత్ర వహించేటటువంటి ప్యాంక్రియాస్ అలాగే లివర్ ఈ భాగాలను కూడా మనం యాక్టివేట్ చేస్తున్నాం. ఒక 5 నిమిషాల పాటు చేసే తత్వం అనేది రావాలి. అందుకే మనకి ఈ సంవత్సరం టాపిక్ కూడా చదివిస్తున్నారు. సెల్ఫ్ ఫస్ట్ ఇండివిజువాలిటీ. నేను నేను ఎప్పుడైతే చేస్తానో అప్పుడు ఇతరులకు చెప్పగలుగుతా. అందుకే మనం చేయాలి, ఇప్పుడు సొసైటీలోకి తీసుకెళ్ళాలి అనే కాన్సెప్ట్ తోటి మనకి ఈ సంవత్సరం టాపిక్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఇదే స్థితిలో మనం ఎంచుకోవచ్చు. నా శరీరం కోసం నేను ఖచ్చితంగా ఒక 24 నిమిషాల పాటు 24 గంటల సమయంలో ఒక 24 మినిట్స్ నా శరీరాని కోసం నేను కేటాయించుకుంటాను. ఒక డిసిజన్ మనం తీసుకున్నట్లయితే దాన్ని రేపటి నుంచి మనం కంటిన్యూ చేసుకోవడానికి ఆస్కారం. సార్ రికార్డ్ పంపించండి సార్ జరా. వాయిస్ అయిందా? సార్ కాలేదు సార్, సెషన్ అయిన తర్వాత మాట్లాడదాం. సెషన్ నడుస్తుంది. ఓకే సార్. ఒక 3 టైమ్స్ ఓంకారం తోటి ముందుగా సెషన్ అయితే క్లోజ్ చేద్దాం. ఆ తర్వాత మనం ఏదంటే మాట్లాడదాం. 3 టైమ్స్ ఓం చాంటింగ్. ఓ Slowly, all of you, rub your palm. అందరూ 2 చేతులు బాగా రాపిడి చేస్తూ ముందుగా 2 కళ్ళ పైన, కళ్ళకి టచ్ కాకుండా జస్ట్ కప్ ఆఫ్ యువర్ ఐస్, కప్ ఉంచాలి. హీట్నెస్, ఆ వేడి ఏదైతే ఉత్పత్తి అయిందో ఆ వేడిని మన ఐస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే దినమంతా కూడా మనకు అన్ని రకాలటువంటి స్ట్రెస్ నుంచి, ఒత్తిడి నుంచి మనం చూసే కోణంలో కానివ్వండి, అన్నిటికీ రక్షణ కవచంగా మనకు వివరించేటివి కళ్ళు, మంచి అయినా చెడు అయినా. కాబట్టి ఫస్ట్ కళ్ళని కాపాడుకుందాం. కాబట్టి కళ్ళని మనం ఈ యొక్క హ్యాండ్స్ తోటి రక్షిస్తున్నాం. అలాగ మెల్లగా కళ్ళు తెరిచి అరిచేతులను చూసుకోవాలి. జెంట్లీ మసాజ్ టు ఆల్ పార్ట్స్. మెల్లగా భుజాల నుంచి అరిచేతుల వరకు, ఛాతి భాగాన్ని, పొట్ట భాగాన్ని, మోచేతులను, మోకాళ్ళను, అరికాళ్ళను, ఇలా అన్ని భాగాలను కూడా మనం లైట్లీ స్టిమ్యులేట్. ఓకే, హ్యావ్ ఏ నైస్ డే అండ్ వండర్ఫుల్ డే, బిగినింగ్ డే. అయితే జస్ట్ స్మాల్ గా ఇంట్రొడక్షన్ ఆఫ్ యోగా డే గురించి. ప్రపంచం మొత్తం కూడా యోగా డేని ఎందుకు గుర్తించాలంటే సెల్ఫ్ అవేర్నెస్ అనేది లేకుండా పోతుంది. ఎప్పుడు చూసినా మనం ఎదుటోళ్ళ గురించి మనం చెప్తున్నాం తప్ప మన గురించి మనం ఎక్కడ కూడా చేయట్లేదు, ఆచరించలేకపోతుంది. దాని గురించి ఇండివిజువాలిటీ రావాలి అన్న ఉద్దేశంతో ఒక 10 years అంటే 9 years బిఫోరే యోగా డేకి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆమోదం తెలపడం జరిగింది. అది మన యొక్క ప్రియతమ నాయకుడైనటువంటి ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అక్కడ యుఎన్ ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా 69 దేశాలతో ఫస్ట్ బిల్లుని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత విడతల వారీగా 2015 నుంచి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ ఇప్పుడు 10వ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టడం జరిగింది. ఈ యొక్క 10వ సంవత్సరంలో కూడా ఈ రోజు శ్రీనగర్ లో, జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో కూడా సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి.
దశ ఉత్సవాలని చెప్పి 10 సంవత్సరాలు పూర్తి చేసుకు 10వ యోగా డే జరుపుకుంటున్నాం. మరి ఇయ్యాలనే స్పెషల్గా ఎందుకు తీసుకున్నాం మరి యోగా డే అందరికీ ఆలోచన రావాలి. అయితే జూన్ 21 వచ్చేసి ఏంటంటే ఈరోజు దిన సమయం అనేది ఎక్కువ ఉంటుంది. సూర్యుడు అస్తమించడానికి సమయభావం అనేది ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే ఈ రోజు ఎందుకోసం తీసుకున్నారంటే ఈ రోజు ఏ వ్యక్తి అయితే ఏదైనా పని మొదలు పెట్టినా గానీ అయినా కూడా అంటే ఆయుష్ అనేది మనది పెరుగుతుంది. ఈ రోజు నుంచి మనం డిసైడ్ చేసుకొని ఒక సమయం తీసుకొని ప్రతిరోజు నేను యోగా చేస్తాను. నా ఆరోగ్యం కోసం యోగా కానివ్వండి, ధ్యానం కానివ్వండి, వాకింగ్ కానివ్వండి, ఏదో ఒకటి ఫిజికల్ గా నేను చేసుకుంటాను అన్నట్టు మనం ఒక సంకల్పం చేసుకోవాలి. అందుకే వాళ్ళు ఆలోచించి జూన్ 21 ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం కాలం అనేది ఎక్కువ ఉంటుంది. మనకు కూడా వయస్సు అనేది ఎక్కువ రోజులు మనం బతకాలంటే మనకు ఒక సొల్యూషన్ ఏమైనా ఉందంటే అది యోగానే ఉంది. ప్రత్యామ్నాయం అనేది ఇప్పుడు. ఆ యోగాన్ని మనం నిరంతరం మన షెడ్యూల్లో మనం మార్చుకున్నట్లయితే మన ఆయుష్ కూడా ఆయురార్థం అనేది కూడా పెరగడం అనేది జరుగుతుంది అన్న కాన్సెప్ట్ తోటి అందరు ఆలోచించి జూన్ 21 ని వాళ్ళు చూజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ సంవత్సరం టాపిక్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. ఫస్ట్ నువ్వు ఆచరించు, నువ్వు దాంట్లో ఆరితేరు, ఆ తర్వాత సమాజానికి ఆ యొక్క నాలెడ్జ్ నువ్వు షేర్ చేయు అన్న కాన్సెప్ట్ తోటి యాక్చువల్లీ ముందు యోగా ఉమెన్ ఫర్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి టాపిక్ తీసుకోవడం జరిగింది. మహిళలకు యోగా అనేది ఎంతవరకు అవసరం అనేది ఫస్ట్ చూజ్ చేశారు. కానీ మళ్ళీ లేదు, ఫస్ట్ మహిళలకు ఎవరైనా ఫస్ట్ ఇండివిజువల్ గా వాళ్ళు మాత్రం చేసినప్పుడే అందరి దగ్గరికి మెసేజ్ వెళ్తుంది కాబట్టి మళ్ళీ ఆ యొక్క థీమ్ ని చేంజ్ చేసి ఈ కాన్సెప్ట్ ని అందరు ఆమోదం తెలపడం జరిగింది. అందుకే మనమందరం కూడా నీ ఆయుధం అయితే ఎలా అయితే మనకు కొటేషన్ ఉంది, విజయం నీ బానిస అవుతుందని. కానీ ఇక్కడ ఏంటంటే యోగా నీ ఆయుధం అయితే నీ శరీరం నీకు బానిస అవుతుంది అన్న కాన్సెప్ట్ తోటి మనం యోగాని మనం జోడించుకుందాం, మన శరీరానికి జోడింపజేద్దాం. ప్రతిరోజు కూడా యోగాని మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ నా యొక్క కృతజ్ఞతలు.